హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఆండ్రాయిడ్స్ మనకి నవంబర్ డిసెంబర్లో ఏవేవి లాంచ్ అవుతానో చెప్పబోతున్నాను. ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఇవి అయితే మనకి వన్ ప్లస్ నుంచి చూసినట్టయితే OnePlus 15 వచ్చి మనకి కెమెరా మొబైల్స్ అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చేసి మనకి గేమింగ్ గురించి కానీ అలాగే కెమెరా గురించి కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరిగింది. మనకి మొబైల్ అయితే చాలా చేంజ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకి గేమింగ్ గురించి మనకి చాలా తీసుకురావడం జరిగింది. అలాగే కెమెరా గురించి కానీ ఏది అయితే మనకి డిసప్పాయింట్ కానివ్వకుండా మనకి కెమెరా గురించి కానీ అలాగే గేమింగ్ గురించి కానీ ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో వచ్చేసి మనకి కెమెరా యాంగిల్ బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ వచ్చేసి మనకి రౌండ్గా ఉండేది. ఈసారి అయితే మనకి డిజైన్ చేంజ్ చేయడం జరిగింది. ఇందుకే డిస్ప్లే వచ్చేసి 6.8 మనకి 165 రిఫ్రెష్తో రాబోతుంది. QHD ప్లస్తో రాబోతుంది. ఇందులో వచ్చేసి మనకి 1.5 లేదా 2Kతో రాబోతుంది. డిస్ప్లే వచ్చేసి ఇందులో మనకి 4000 నీట్స్తో రాబోతుంది. 4000 నీట్స్తో లేదంటే మనకి 5000 నీట్స్తో తీసుకురాబోతున్నారు ఈ మొబైల్ అయితే. మనకి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5తో రాబోతుంది. మనకి న్యూ ప్రాసెసర్తో రాబోతుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇదైతే ఇది మనకి చాలా బాగుంటుంది. మనకి 8 Gen 2 కంటే ఇది మనకి చాలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ప్రాసెసర్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇదైతే మనకి. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇందులో బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 50 MP కెమెరాస్ ఇవ్వడం జరిగింది. 3 కెమెరాస్ వచ్చేసి మనకి 50తో రాబోతుంది. అలాగే సెల్ఫీ కెమెరా కూడా మనకి 50 MPతో రాబోతుంది. మనకి ఓవరాల్గా ఆల్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 50 MPతో రాబోతున్నాయి. ఇందులో మనకి బ్యాటరీ చూసినట్టయితే 7300 mAh బ్యాటరీతో రాబోతుంది. అలాగే 120 వాట్ సూపర్ హుక్ ఛార్జర్తో రాబోతుంది. మనకి మొబైల్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి వేరే చిప్ కూడా యాడ్ చేయబోతున్నారు. ఇందులో వచ్చేసి మనకి డాల్బీ విజన్ కంటెంట్ ఉంటుంది. డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్తో రాబోతుంది. ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఈ మొబైల్ వచ్చేసి మనకి OnePlus నుంచి అయితే మీరు IQ15 తీసుకోవచ్చు. ఇది కూడా మనకి గేమింగ్ మొబైల్. ఇందులో కూడా మనకి కెమెరా అయితే ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది IQ13 నుంచి అయితే. అలాగే ఇందులో కూడా మనకి IQ15లో కూడా మనకి కెమెరా గురించి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి డిస్ప్లే వచ్చేసి 6.8 OLED ప్యానెల్తో రాబోతుంది. ఇందులో వచ్చేసి 144 రిఫ్రెష్తో రాబోతుంది. ఇందులో వచ్చేసి కాసి మనకి 4000 నీట్స్తో రాబోతుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8 Eliteతో రాబోతుంది Gen 5. ఇందులో మరో చిప్ వచ్చేసి కాసి మనకి Q3 చిప్తో రాబోతుంది. మనకి చాలా బాగుంటుంది. గేమింగ్ గురించి కానీ బెటర్గా ఉంటుంది ఇందులో అయితే. ఇది కూడా మనకి చాలా బాగుంటుంది. కెమెరా కూడా ఇందులో చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ వచ్చేసి 50 MPతో రాబోతున్నాయి. అలాగే సెల్ఫీ కెమెరా కూడా మనకి 50 MP సెల్ఫీ కెమెరాతో రాబోతుంది. ఇది వచ్చేసి మనకి 7000 mAh బ్యాటరీ అలాగే 100 వాట్ ఫ్లాష్ ఛార్జర్తో రాబోతుంది మొబైల్ అయితే. మనకి మొబైల్ వచ్చినాక చూద్దాం ఏమేమి ఇస్తున్నారో అప్పుడైతే చెప్పుకుందాము. మరో మొబైల్ చూసినట్టయితే Xiaomi 17 Pro చూసుకోవచ్చు. ఈ మొబైల్ అయితే ఆల్రెడీ మనకి చైనాలో లాంచ్ చేయడం జరిగింది Xiaomi 17 Pro Maxగా. అలాగే మనకు వచ్చేసరికి మనకి Xiaomi 17 Pro మాత్రమే రావచ్చు అనుకుంటున్నాను. కానీ 17 Max తీసుకొస్తే కూడా మనకి చాలా బాగుంటుంది. ఇది మనం చూసుకోవచ్చు. ఇందులో Xiaomi 17 అయితే ఇది మనకి డిస్ప్లే వచ్చేసి 6.9 AMOLED డిస్ప్లేతో రాబోతుంది. అలాగే బ్యాక్ సైడ్ డిస్ప్లే వచ్చేసి 2.9తో రాబోతుంది. ఇందులో మనకి 5000 నీట్స్తో రాబోతుంది. మొబైల్ అయితే 144 రిఫ్రెష్తో తీసుకురాబోతున్నారు. 3500 నీట్స్తో రాబోతుంది ఈ మొబైల్ కూడా. ఈ మొబైల్ మనకి మెటల్ ఫ్రేమ్తో రాబోతుంది. ఇందులో వచ్చేసి కాసి మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5తో రాబోతుంది. ప్రాసెసర్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇందులో మనకి మరో చిప్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది గేమింగ్ గురించి కానీ ఈ మొబైల్ అయితే. ఇందులో కూడా మనకి కెమెరా చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇందులో 50 MP బ్యాక్ సైడ్ కెమెరా ఇవ్వడం జరిగింది. అలాగే సెల్ఫీ కెమెరా వచ్చేసి కాసి 50 MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఓవరాల్గా 4 కెమెరాస్ చూసుకోవచ్చు. మనకి 50 MPతో రాబోతున్నాయి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి డ్యూయల్ స్పీకర్తో రాబోతుంది. ఇది కూడా మనకి ఇందులో మనకి చాలా బాగుంటుంది డిస్ప్లే పరంగా కానీ అలాగే మనకి గేమింగ్ పరంగా కానీ చూసుకోవచ్చు. ఇందులో మనకి బ్యాటరీ చూసినట్టయితే 7500 mAh బ్యాటరీతో రాబోతుంది. అలాగే 100 వాట్ ఫ్లాష్ ఛార్జర్తో రాబోతుంది ఈ మొబైల్ అయితే. ఇది కూడా మనకి చాలా బాగుంటుంది. ఈ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్లో మనకి ఏ మొబైల్ బాగుంటుందో పూర్తిగా లాంచ్ అయినాకైతే చెప్తాను. మరి ఇందులో మనకి ఏమేమి మేజర్గా చేంజ్ చేయడం జరిగింది, మనకి ఏమేమి ఇస్తున్నారు, మనకి ఎక్స్ట్రా ఏమైనా ఫీచర్స్ ఇస్తున్నారా, మనకి ఏమైనా తీసివేయడం జరిగింది అనేది చెప్పబోతున్నాను. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.